అరే పిల్లలు, ఇక్కడ మీకు ముగ్గురు పిల్లలు కనిపిస్తున్నారు కదా. ముగ్గురు పిల్లల మెడల్లో ఒక్కొక్క లెటర్ బోర్డు ఉంది, చూశారు కదా. అది ఒక పిల్లవాడి మెడలో ఏమో పా ఉంది, ఒక పాప మెడలో డా ఉంది, ఒక పాప మెడలో వా ఉంది. మొత్తం ఈ 3 అక్షరాలు కలిపితే ఏం పదం వస్తుంది చెప్పండి? పడవ కదా. పడవ అని ఇచ్చారు కదా. పైనేమో బుడగలు ఉన్నాయి, చూసారా. ఈ బుడగల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పదం ఉంది. ఈ కింద ఉన్న పదాల్లో మ్యాచింగ్ చేయాలి. ఫస్ట్ బుడగలో పా ఉంది, నెక్స్ట్ వా, తర్వాతది డా, తర్వాతది డా, తర్వాతది వా, తర్వాతది పా, డా పా వా. ఇక్కడ కిందున్న అక్షరాల దగ్గరికి అవి మ్యాచింగ్ చేయాలి. ఇప్పుడు మనం మ్యాచింగ్ చేద్దామా? చేద్దాం, రండ్రా. నీట్గా చేయాలి. మిగతావి కూడా చెయ్యి. ఇదిగో ఈ అక్షరానికి పా వచ్చింది. వా అక్షరం ఎక్కడుంది? 3వ బాబు దగ్గర ఉంది, అక్కడికి మ్యాచింగ్ చేయాలి. మళ్ళీ డా వచ్చింది చూడండి, ఇక్కడికి నీ డాకి ఇక్కడికి మ్యాచింగ్ చేసావు కదా. వా ఉంది చూసావా, వా ఎక్కడికి వచ్చింది? 3వ బాబు దగ్గరకు వచ్చింది. పా మొదటి బాబు, అలాగే డా పాప దగ్గరికి, పా ఎక్కడ ఉంది? ఫస్ట్ దగ్గర ఉంది. చూసారా, మ్యాచింగు చాలా బాగుంది కదా. ఈ మ్యాచింగు నెక్స్ట్ వీడియోలో ఇంకో మ్యాచింగ్ చూపిస్తాను పిల్లలు. బాయ్ బాయ్.